మంచిది. మనము మన ఆరాధనలో చక్కని సంగీతంతో మనం దేవుని ఆరాధించాం. చిన్న వాక్య ధ్యానంతో థ్యాంక్స్ గివింగ్ స్తుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధించాం. ప్రభు బలిలో మనం పాల్పొంది ఆరాధించాం. మన అర్పణలు సమర్పించి దేవుని ఆరాధించాం. మరి దేవుని యొక్క వాక్య సందేశములు కూడా, దేవుని యొక్క మాటలు కూడా మనం విని మన జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో మనం ఎలా ప్రొసీడ్ కావాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి అన్న అంశాలను మనం ధ్యానించి ఆయన బిడ్డలుగా ఆయన భయపడుతూ మరి ఈ
ధ్యానం చేద్దాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఫర్ టుడేస్ మెడిటేషన్ we will read to Corinthians, first epistle of Paul to Corinthians, 13th chapter. 13 verses are there. 13th chapter, 1st Corinthians. 13వ అధ్యాయము 13 వచనాలు ఉన్నాయి. ఆల్ విల్ రీడ్ వెరీ షార్ట్ ప్లీజ్. If I could speak in any language in heaven or on earth, but didn't love others, I would only be making meaningless noise like a loud gong or a clanging cymbal. If I had the gift of prophecy, and if I knew all the mysteries of the future and knew everything about everything, but didn't love others, what good would I be? And if I had the gift of faith, so that I could speak to a mountain and make it move, without love I would be no good to anybody. If I gave everything I have to the poor and even sacrificed my body, I could boast about it. But if I didn't love others, I would be of no value whatsoever. Love is patient and kind. Love is not jealous or boastful or proud or rude. Love does not demand its own way. Love is not irritable, and it keeps no record of when it has been wronged. It is never glad about injustice, but rejoices whenever the truth wins out. Love never gives up, never loses faith, is always hopeful and endures through every circumstances. Love will last forever, but prophecy and speaking in unknown languages and special knowledge will all disappear. Now we know only a little, and even the gift of prophecy reveals little. But when the end comes, these special gifts will all disappear. It's like this: when I was a child, I spoke and thought and reasoned as a child does. But when I grew up, I put away childish things. Now we see things imperfectly, as in a poor mirror. But then we will see everything with perfect clarity. All that I know now is partial and incomplete, but then I will know everything completely, just as God knows me now. There are three things that will endure: faith, hope, and love. And the greatest of these is love. పరిశుద్ధమైన దేవా, చదువుకున్న వాక్య భాగాన్ని మేము చక్కగా ధ్యానించడం మీ ఆత్మజ్ఞానం దయచేసి మీరే మహిమ పొందమని, మాకు క్షేమం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Okay, may the Lord bless this passage. Last week మనము పోయిన వారము the fruit of the Spirit and its properties, ఆత్మ ఫలము అందులో ఉన్నటువంటి యొక్క సద్గుణములను మనం నేర్చుకుంటున్నాం. The first one was love, ప్రేమ. దేవుని ప్రేమను గురించి మనము అగాపే లేక దేవుని ప్రేమను గురించి మనం ధ్యానించాం. అందులో భాగంగా వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ మెడిటేషన్ ఆఫ్ ద లవ్ గాడ్. పౌలు కొరింథీల సంఘానికి రాస్తూ ఈ ప్రేమ గురించి ఆయన రాస్తున్నాడు. తన వ్యూస్, ఆయన పూర్తిగా ప్రభువును నమ్మిన బిడ్డ, దేవుని సేవకుడు, స్వార్థికుడు, అపోస్తలుడు అయినటువంటి పౌలు మనకు దేవుని ప్రేమను గురించి వివరిస్తున్నాడు, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఈ యొక్క చదువుకున్నటువంటి 13వ అధ్యాయంలో చాప్టర్ 13, the 13 verses లో in the 4 ways we can divide it. 4 భాగాలుగా మనము మొట్టమొదట ద స్పిరిచువల్ గిఫ్ట్స్ లేక క్వాలిఫికేషన్స్, ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఆధిక్యతలు మనం పొంది ఉండడం, దట్ వీ హ్యావ్ దీస్ థింగ్స్. బట్ all these things
ఆర్ గుడ్ ఓన్లీ ఇఫ్ హ్యావ్ ద లవ్. ఇవి ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మంచివే, ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం. రెండవదిగా మనము చాప్టర్ వర్స్ 4 to 7 ద ప్రాపర్టీస్ ఆఫ్ లవ్, ప్రేమలో ఉన్నటువంటి యొక్క చక్కని గుణములు ఉంటున్నాయి. 8 to 10 13 చాప్టర్ 8 to 10లో 8 నుంచి 10 వచనంలో మనం ఒక మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ అటైన్ చేసినప్పుడు అప్పుడు ఆ పూర్ణమైనటువంటి యొక్క ఎదుగుదల, ఆ పర్ఫెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది వివరించాడు. మరియు మూడవదిగా మనము ఇవి ఎదిగినప్పుడు ఇప్పుడైతే ఈ యొక్క ఆత్మీయ ఈ వరములను, కృపావరముల గురించి, ఈ స్పిరిచువల్ గురించి మనము విచ్ వీఆర్ బూస్టింగ్, దే ఆల్ విల్ బి ఫినిష్డ్ వెన్ వీ ఫుల్లీ మెచ్యూర్. పూర్తిగా ఎదిగినప్పుడు ఇవన్నీ కూడా డిసపియర్, ఇవన్నీ కూడా మనకు నిలువవు అని మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో ద గ్రేటెస్ట్ ఇస్ ద లవ్ అమాంగ్ హోప్ అండ్ ఫెయిత్. ఈ భాగాలను మనము క్లుప్తంగా ధ్యానిద్దాం. ఎందుకు రాస్తున్నాడు అనేటువంటి యొక్క మనం చూస్తే, ప్లీజ్ రీడ్ 1 Corinthians 1 chapter 1 7. Why he emphasizes about this love over the spiritual. Now you have every spiritual gift you need as you eagerly wait for the return of our Lord Jesus Christ. మీరు ఇవన్నీ కూడా ఉన్నాయి, మీలో స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నవి, అంటే కృపావరములు, which we boost like a person who has a good qualification in all faculties or in all fields. కానీ something is missing its utility in a proper way. దాన్ని ఉపయోగించుకొని కొరింథీ సంఘంలో ఆనాడు ఇవన్నీ కూడా ఉన్నాయి, మంచి కృపావరములు ఉన్నాయి. వారు సమృద్ధి, ఐశ్వర్యవంతులై ఉండిరి అని తెలుగులో ఉంటున్నది. వారు సమస్త జ్ఞానమునందును కృపావరమునందు, ఇన్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ ద స్పిరిచువల్ గిఫ్ట్ దే హ్యాడ్ ఎ వెరీ రిచ్ బ్లెస్సింగ్స్. కృపావరములు మీరు సమృద్ధిగా పొందిండి. బట్ యట్, ఈ యట్ అనేది దెర్ వాస్ నో లవ్ అమాంగ్ దెమ్. ప్రేమ లోపించి ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రేమ లేదు. ఈ ప్రేమ లేనందువల్ల ఏమైంది, ఇంకా అనదర్ చాప్టర్లో 11th చాప్టర్లో ఇవన్నీ లేనందువల్ల సంఘములో కలహములు, అపార్థాలు, అసూయలు, ఇలాంటివి ద ప్లేగ్స్ విచ్ డిస్టర్బ్డ్ ద ఫంక్షన్ ఆఫ్ ద చర్చ్. ఇలాంటి ప్లేగ్స్ అనేవి లేక మనకు అన్వాంటెడ్ సర్టన్ థింగ్స్ mingled entered in the church which disturbed the function of the church. మంచిదే ఇవన్నీ కూడా, కానీ ప్రేమ లేనప్పుడు ఇవన్నీ కూడా లేదు అని. అందుకు ఇక్కడ ఈ మెయిన్ ఈ చాప్టర్లో ఇఫ్ యు రీడ్ లేటర్ ఆన్, మీరు 12th చాప్టర్ రీడ్ చేస్తే కృపావరముల గురించి, నానా విధములైన కృపావరములు, ఆల్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ అండ్ దేర్ బ్యూటిఫుల్ ద ఎఫెక్ట్స్, బెనిఫిట్స్ వివరించాడు. 14వ అధ్యాయంలో 14th చాప్టర్లో ఇట్స్ ఫంక్షన్ అండ్ యూటిలిటీ ఉపయోగించారు. తర్వాత చదవండి 12వ అధ్యాయంలో ఇన్ 12th చాప్టర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి వివరంగా వర్ణించాడు. 14th చాప్టర్లో ఇట్స్ ఫంక్షన్ చేశాడు. కానీ ఆ ఫంక్షన్స్కి ముందు ఏ విధంగా సంఘంలో ఆ వరములు, కృపావరములు, ఆ స్పిరిచువల్ గిఫ్ట్ అనేది ఎలా ఉపయోగించాలి అనే దానికి ముందు ఈ ప్రేమల గురించి 13th చాప్టర్లో ఈజ్ ఎంఫసైజింగ్ ద లవ్ బిఫోర్ వీ యూజ్ అవర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. అదే ఒక బిలీవర్కు స్పిరిచువల్ గిఫ్ట్, ఈ స్పీకింగ్ ఇన్ టంగ్స్, ఈజ్ హ్యావ్ ద హీలింగ్ గిఫ్ట్, ఈజ్ హ్యావింగ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, ఈజ్ గిఫ్ట్ ఆఫ్ ద రివీలింగ్ ద మిస్టరీస్. ఇవన్నీ కూడా
మంచిదే. ఒకరికి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే, ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ మంచి క్వాలిఫికేషన్స్ ఉంటే అటెండ్ ఏ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్, గుడ్ హెల్త్ నాలెడ్జ్, గుడ్ మెడికల్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దాని ప్రాపర్ యుటిలిటీని ప్రేమతో ఆ సర్వీసింగ్ యాటిట్యూడ్, ఆ సర్వీస్ యాటిట్యూడ్ అనేది లేనప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థము అని ఆయన ఎంఫసైజ్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏ స్పిరిచువల్ గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాడు? ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద యూజింగ్ ద డిఫరెంట్ టంగ్స్. స్పిరిచువల్, దీన్ని అన్య భాషలు, తెలుగులో అన్య భాషలు లేక వేరు వేరు భాషలు మాట్లాడడం. టంగ్స్ ఆఫ్ మెన్, టంగ్స్ ఆఫ్ హెవెన్ అని రాశాడు. వాస్తవానికి హెవెన్లీ టంగ్స్ అనేది ఎక్కడ దాని గురించి వివరింపబడలేదు. పోతే ఈ టంగ్స్ అనేది మనం కూడా కొన్ని ప్రచారాల్లో కొందరు సేవకులు ఏవో మాట్లాడుతుంటారు, కొన్ని హీబ్రూ వర్డ్స్ మాట్లాడుతుంటారు, కొన్ని ఇవన్నీ కూడా ఏంటంటే అవి నిజమే, అవన్నీ కూడా స్పిరిచువల్ ఎడిఫికేషన్కి, ఒక ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు మంచిదే. కానీ దానివల్ల ఆధిక్యత అదిగో నాకున్నాయి. మనం శ్రీనగర్లో ఉంటున్నప్పుడు ఒక సిపిసి అంటే చిలోన్ పెంతెకోస్త్ మిషన్స్ ఒక బ్రదర్ వచ్చేవాడు. నేను శ్రీనగర్లో ఎయిర్పోర్ట్, ఆయన ఎక్కువ మాట్లాడి ఈ టంగ్స్ గురించి మాట్లాడాడు, అన్య భాషల గురించి మాట్లాడు, స్పిరిచువల్ టంగ్స్. ఈ టంగ్స్ అనేది మాట్లాడకపోతే, ఆ అన్య భాషలు లేక ఆ హెవెన్లీ భాషలు అనేది మాట్లాడకపోతే, ఈవెన్ వాళ్ళ సంఘంలో ఒక మెంబర్షిప్ కూడా వాళ్ళు గుర్తించరు. ఈజ్ నాట్ ఏ మెంబర్ దట్ చర్చ్. ఈ ఎడిఫికేషన్ అనేది మంచిదే, హ్యావింగ్ ఎ మోర్ లాంగ్వేజెస్ మంచిదే, ఇవన్నీ కూడా. కానీ సపోజ్ అన్నమాట, ఒక ఇంగ్లీష్ భాష రాని వారు చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనుకో, మన గ్రామాల్లో కానీ మా ప్రాంతాల్లో కానీ చక్కని ఇంగ్లీష్ బాహ్యన్న ఎంత చక్కగా మాట్లాడతాడని దే ఫీల్ ఇట్ ఈజ్ ఎ వెరీ బ్లెస్డ్ పర్సన్, చక్కగా మాట్లాడుతుంటాడు. కానీ అదే ప్రైడ్ అనేది నీలో వచ్చిందంటే, వీరికి రాదు, ఏమి తెలియదు, నాకు ఈ భాష ఉంది అని నువ్వు అతిశయం ఉన్నదంటే, ఆ భాషని ఎక్కడ ఉపయోగించాలనో దాన్ని చక్కగా నాలెడ్జ్ని నువ్వు అక్వైర్ చేసి ఇంగ్లీష్ వల్ల ఇతరులకు తెలుగు ద్వారా నువ్వు ఇంకా తెలిసిన భాష ద్వారా నువ్వు వ్యాపింపగలిగితే, దాన్ని విస్తరింపజేయగలిగితే ఇట్ ఈస్ ఎ గుడ్. కాబట్టి ద యుటిలిటీ, ద వే ఆఫ్ విత్ ద లవ్, ముఖ్యంగా ప్రేమతో దీన్ని నువ్వు ఉపయోగిస్తే దానికి క్షేమాభివృద్ధి ఉంది. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఎడిఫికేషన్ ఇన్ ద చర్చ్. కానీ అలాంటి లేనప్పుడు ఆ భాషను తప్పుగా నీకు నువ్వే ఏదో ఉంటుంది, హెవెన్లీ లాంగ్వేజ్ నీకే తెలుసు అన్నట్టుగా ఈ భాషల గురించి మాట్లాడినప్పుడు, మొట్టమొదట ద చర్చ్లో ద పీటర్ అందరు కూర్చుంటున్నప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆ స్పిరిట్ అనేది, హోలీ స్పిరిట్ అనేది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రకరకాల భాషలు మాట్లాడారు. యూదులు, గ్రీకులు, హెబ్రీయులు, వాళ్ళందరూ రకరకాల భాషలు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా అంటే ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ గిఫ్ట్. యు కెన్ రీడ్ ఇన్ ద చాప్టర్ 2 యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. కానీ ప్రేమతో దీని మాట్లాడకపోతే ఎలా ఉంటుందంటే, ఇట్ ఇస్ లైక్ ఎన్ ఎక్స్టర్నల్ షో, ఇట్ ఇస్ ఎన్ ఎక్స్టర్నల్ నాయిస్, లైక్ ఎంటీ వెజల్ మేక్స్ మచ్ నాయిస్. నిజమైన ప్రేమ నీలో లేదు, కానీ పెద్ద హంగామా ఏదో చేస్తున్నట్టు పెద్ద ఒక షో లాగా, ఎక్స్టర్నల్ ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. చాలా మంది మనం చూస్తుంటున్నాం కొన్ని అన్యుల మందిరాల్లో వాళ్ళు భజనలు అవి పెద్ద తాళాలు అవి గట్టి పెద్ద గంభీరంగా చేస్తారు. కానీ వాళ్ళలో ఆ ఆత్మీయత అనేది ఏదో మేము చేస్తున్నాం అనేది అందరికి చూపించేందుకే చేస్తారని. దట్ వాజ్ ఇట్ ఈస్ ద మేకింగ్ ద నాయిస్, ఇట్ ఈస్ ద మేకింగ్ ఎ నాయిస్. ఆ భాషలు చక్కగా ఉపయోగించకపోతే, ప్రేమతో ఉపయోగించకపోతే అలాంటి నాయిస్ లాగానే ఉంటుంది. ఏలియా ప్రవక్త కాలంలో బయలు ప్రవక్తలందరూ గట్టిగా కేకలేస్తున్నారు, నథింగ్ హ్యాపెన్స్, ఇట్ ఇస్ ఎ వేస్ట్. కాబట్టి అలాంటి ద రిచువల్ మేకింగ్ ఏ బిగ్ ఎగ్జిబిషన్, అలాగే ఇవి కంచు తాళములు, కంచు అంటే మేకింగ్ ఏ మోర్ నాయిస్, ఎక్స్టర్నల్ నాయిస్ తప్ప ఆ యొక్క భాషలకు అర్థము ఉండదు అనేది మొట్టమొదటి భాషల గురించి మాట్లాడాడు. ద నెక్స్ట్ ఈ స్పీక్స్ అబౌట్ ద ప్రాఫిటిక్ పవర్స్. ప్రవచనం అనేది చాలా, ఇట్ ఈస్ ఎ గుడ్ గిఫ్ట్. 14వ వచనం తర్వాత 14వ అధ్యాయం చేయండి.
దీనివల్ల సంఘానికి క్షేమాభివృద్ధి. ఇట్ ఈస్ ఎడిఫికేషన్ టు ద చర్చ్. ఎందుకంటే ప్రాఫెసీ అనేది దేవుని యొక్క సంగతులను, ఇట్ ఇస్ ద గాడ్లీ ప్రీచింగ్స్ టు ద పీపుల్ హూ డు నాట్ నో. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్ అని ఆయన వివరిస్తాడు. ప్రాఫెసీ ఇస్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఎందుకంటే ద గాడ్లీ నాలెడ్జ్ అండ్ గాడ్లీ థింగ్స్ విచ్ యూ విల్ హ్యావ్ ఇట్, యూ విల్ డిస్ట్రిబ్యూట్ ఆర్ షేర్ విత్ ద అదర్స్. తద్వారా సంఘానికి క్షేమం అని ప్రాఫెసీ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ ఆయన మిస్టరీస్, మర్మములు, జ్ఞానము, విజ్డమ్ అండ్ మిస్టరీస్. ఇదిగో నేను పరలోకానికి వెళ్ళాను, అక్కడ ఎన్నో సంగతులు చూశాను, చెప్పరాని విషయాలు ఉన్నాయని పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఈ షేర్స్ ఇన్ ద 12th chapter. అలా కొన్ని మర్మాలు అంటే ద మిస్టరీస్, ఇదిగో అని మనం ఎఫిషియన్స్, యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ ఎఫిషియన్స్ chapter 3-4. What is the mystery? Just I want to tell. What is the mystery meaning of the Ephesians chapter 3-4. As you read what I have written, you will understand what I know about this plan regarding Christ. God did not reveal it to previous generations, but now He has revealed it by the Holy Spirit to His holy apostles and prophets. Okay. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నా అంటే, నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఈ మర్మము ఇంతకు ముందు తెలియజేయలేదు, ప్రవక్తలు కానీ ఏమీ తెలియలేదు. బట్ హీ రివీల్ టు మీ ద సీక్రెట్స్. ద మిస్టరీస్ అంటే ద సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ నోన్ టు ద అదర్స్. దేవుడు నాకు రివీల్ చేశాడు, దేవుడు నాకు తెలియజేశాడు. ఏమని? యూదులతో పాటు అన్యజనులు కూడా క్రీస్తు ద్వారా మనము సమానత్వమైనటువంటి ఒక పౌరసత్వము కలిగి ఉంటాము. విల్ హ్యావ్ ద ఈక్వల్ సిటిజన్షిప్ అలాంగ్ విత్ ద జూస్, ఈవెన్ ద జెంటైల్స్ త్రూ క్రైస్ట్ సాక్రిఫైస్. ఇది ఒక మిస్టరీ. ఇలాంటి మిస్టరీలు కొందరికి మాత్రమే, కొందరి భక్తులకు మాత్రమే దేవుడు తెలియపరిచాడు. కొన్ని మంచి జ్ఞానం ఇచ్చాడు, విజ్డమ్. హి హస్ బ్లెస్డ్ విత్ ద విజ్డమ్ సో దట్ ద గాడ్లీ థింగ్స్ ఆర్ నోన్ టు హిమ్ అండ్ హీ షేర్స్ విత్ అదర్స్. ఇవి కూడా ఇట్ ఇస్ అ గ్రేట్, ఇది ఆల్ మంచి వర్చ్యూస్. ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్, కృపావరములు అనేది అది ఒక మంచి క్వాలిఫికేషన్. ఒక బిలీవర్స్ కానీ ఒక విశ్వాసికి మంచిదే. కానీ నువ్వు దాని సరైనటువంటి ఒక ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థము. సో ద మిస్టరీస్. వన్ మోర్ థింగ్ ఈ సేస్ ద గ్రేట్ ఫెయిత్. విశ్వాసం ఈజ్ అ గ్రేట్ ఫెయిత్. హి బిలీవ్స్ ఇట్. పౌలు తాను నమ్మినటువంటి ఒక యూదా మతముల గురించి ఎంత నమ్మినాడంటే క్రైస్తవులను కూడా హింసించేందుకు ఆయన వెళ్ళాడు. హి వాజ్ అ గ్రేట్ ఫెయిత్. ఈజ్ ఎ జూయిష్ బిలీవర్. మంచిదే అలాంటి ఫెయిత్. ఆయన జూయిష్ బిలీవర్. అలాగే క్రైస్తవులు ప్రభువునందు అలాంటి మంచి విశ్వాసమును కలిగినటువంటి యొక్క ఆ గొప్ప విశ్వాసం మంచిదే. కానీ ప్రేమ లేకపోతే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ యూ యాడ్ ఇట్ లవ్. ప్రేమ లేకపోతే అది కూడా వ్యర్థమే. ప్లీజ్ రీడ్ ఇట్. Matthews 17:20. What is about the faith? What is the great faith? He says, what the Christ is. Matthews 17:20. You didn't have enough faith. Jesus told them, I assure you, even if you had faith as small as mustard seed, you could say to this mountain, move from here to there, and it would move. Nothing would and be it possible. will move. Great mountain. ఆవగిందంత విశ్వాసము నీలో ఉన్నటువంటి అయితే ఈ కొండలను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమంటే కొండలు వెళ్తాయి. ద గ్రేట్ మౌంటైన్స్ విల్ మూవ్ విత్ ద స్మాలెస్ట్ ఫెయిత్. అంటే ఇంకా నీలో ఉన్న విశ్వాసము ఎంత గొప్పదైతే ఇంకెన్ని గొప్ప కార్యములు నువ్వు చేయగలుగుతావు. ఇఫ్ యువర్ ఫెయిత్ ఇస్ ద గ్రేట్, యూ కెన్ డూ ద బ్యూటిఫుల్ థింగ్స్. హీలింగ్ చేస్తున్నారు కొందరు. ప్రార్థన చేస్తే గొప్ప కార్యములు చూస్తున్నారు. ప్రార్థన ద్వారా అనేకమైన స్వస్థత పరుస్తున్నారు, అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నారు కొందరు. సో ఈ ఫెయిత్ అనేది నీలో మంచిదే. ఇలాంటి మంచి గ్రేట్ ఫెయిత్ నీలో ఉన్నప్పటికీ, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, అది ప్రతిదానికి మనము ఆయన వర్ణిస్తున్నాడు, ఇట్స్ వేస్ట్. ఈవెన్ దట్ ఫెయిత్ ఈజ్ వేస్ట్. తర్వాత ద బర్నింగ్ ఆఫ్ ద బాడీ. శరీరమును ప్రభు కొరకు హింసించుట.
అనేక హింసలను, యు ఆర్ ఫేసింగ్ ద లాట్ ఆఫ్ ద పర్సిక్యూషన్స్ ఫర్ హిస్ సేక్. యు ఆర్ బర్నింగ్ యువర్ బాడీ ఫర్ ద లార్డ్. ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నావు. యు ఆర్ అండర్ గోయింగ్ సో మెనీ ట్రయల్స్, సో మెనీ సారోస్, గ్రీఫ్. ఇవన్నీ కూడా మంచిదే, ప్రభు కొరకు ఇవన్నీ చేయడం మంచిదే. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, ఈవెన్ దీస్ థింగ్స్ ఆర్ వేస్ట్. ఇప్పుడు మనం చూసాము, ప్రాఫెసీ కాదు, భాషలు మాట్లాడటం కాదు, విశ్వాసము కాదు, మర్మములు కాదు, ఇవన్నీ కూడా నీ శరీరమును కాల్చుకొనుట కాదు, ఇవన్నీ కూడా మంచివే. కానీ బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ద లవ్. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లవ్, ఇవన్నీ కూడా వ్యర్థము అని మొట్టమొదటి 3 వచనాల్లో మనము చూస్తున్నాం. ఇది ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద గ్రేట్నెస్ అండ్ ద ఇట్స్ బెనిఫిట్స్ ఆఫ్ ద స్పిరిచువల్ గిఫ్ట్. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లవ్, ఇవన్నీ కూడా వ్యర్థం. రెండవ భాగంలో మనకు వస్తే, ఐ విల్ నాట్ గో ఇన్ డీటెయిల్స్, బట్ యూ కెన్ నో, యూ హ్యావ్ ఆల్రెడీ నోన్ 4 to 7 the properties of the love. God willing, some other time we'll share the in details of the properties of the love. Love is not selfish. Love tolerates. Love has a long suffering. It doesn't annoyed. It doesn't feel jealous. It doesn't have the envy. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అయినా up to 7. If someone is blessed with the good thing, you don't have the any burning for you. You don't feel jealous of it. You always will good of others. Love is not selfish. Love doesn't get anger soon. It has so much tolerance, patience, long sufferings. ఇవన్నీ కూడా తాలును, దీర్ఘశాంతం ఉంటున్నది, కోపపడదు, మత్సరపడదు, అసూయ లేదు, అన్నిటినీ తాలూకులను. ప్రేమ శాశ్వత. ఇట్ ఇస్ ఎటర్నల్ అండ్ లాంగ్. ఇవి 4 to 7. ఐ విల్ నాట్ గో ఇన్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ వన్, ఎందుకంటే మీరు ఆ గుణములన్నీ అక్కడ వివరించాడు. బట్ లార్డ్ విల్లింగ్ విల్ గో ఇన్ ఈచ్ ప్రాపర్టీ ఇన్ డీటెయిల్స్ సమ్ అదర్ టైమ్. నెక్స్ట్ ఈజ్ ద లవ్ నెవర్ ఎండ్స్. 9 నుంచి 10 వరకు మనం ఇక్కడ చూస్తే ఏం చెప్పాడు? 9-10లో ఇట్స్ పర్ఫెక్షన్ అనేది మనము ఒకరోజు ఈ స్పిరిచువల్ లైఫ్లో, మన యొక్క హోప్లో, మన యొక్క ఫెయిత్లో, ఇవన్నీ కూడా ఒకరోజు వీఆర్ గోయింగ్ టు ద రీచ్ ఇట్స్ పీక్, ఇట్స్ ఎండ్. దిస్ ఆల్ విల్ గో వెన్ యూ అటైన్ దట్ మెచ్యూరిటీ. ఆ లెవెల్కి ఎదిగినప్పుడు, మనము ఆ పరిపూర్ణతకు, ఆ ఎదుగుదలకు ఎదిగినప్పుడు, ఇవన్నీ మనం ఏవై పొంది మనం ఎదుగుదలకు సహాయపడ్డావు, ఇవన్నీ కూడా దే విల్ ఆల్ వానిష్. అవన్నీ ఏం కూడా ఆగిపోతాయి. ఇవన్నీ ఏమీ కూడా ఉండవు. ఆ పర్ఫెక్షన్ అనేది, లేక ఆ మెచ్యూరిటీ అనేది మనం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎయిడ్స్ కానీ, ఇవన్నీ స్పిరిచువల్ బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఆత్మీయ జీవితానికి సహాయపడతాయి. ఆ ఆత్మీయ జీవితంలోని ఆ ఫలమును, ఆ యొక్క ఎదుగుదలను మనం సంపూర్ణంగా పొదిగినప్పుడు ఇవి ఆగిపోతాయి. 2 ఎగ్జాంపుల్స్ he has given. What are those examples? One is the childish act. One is looking at the mirror. 2 examples we teach. When you are a child, మనము చిన్నతనంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో చిన్న చిన్న చేష్టలు చేస్తాం. అవి కావాలి, ఇవి కావాలి, ఇవి అవి అని ఏవో మనము అన్ని కూడా ఆలోచనలు, మన ఆలోచనలు ఎంటైర్లీ చైల్డిష్ యాక్ట్స్గా ఉంటాయి. చిన్నతనపు ఆలోచనలు ఎదిగిన తర్వాత డూ అగైన్ we do those things. ఎదిగిన తర్వాత అవన్నీ అయిపోయినాయి. సమ్ టైమ్ యూ జస్ట్ స్మైల్, ఓ ఐ డిడ్ లైక్ దిస్, ఓ ఐ డిడ్ లైక్, ఐ వాజ్ సో మచ్ అబౌట్ దట్. బట్ అవన్నీ కూడా నువ్వు ఎదిగినప్పుడు ఏం చేస్తానంటే, నవ్ యూ హ్యావ్ ద డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ద మెచ్యూరిటీ. నీ ఎదుగుదల ఒక పరిపూర్ణత స్థితికి వచ్చినప్పుడు ఏం చేశావు? నువ్వు అవన్నీ కూడా విడిచిపెట్టావు. ఇప్పుడు ఇంకొక చక్కని పరిపూర్ణమైనటువంటి యొక్క మార్గంలో నీ ఆలోచనలు, యువర్ థాట్స్ ఆర్ నౌ బేస్డ్ ఆన్ అన్ పర్ఫెక్షన్, ఎ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. అలాంటి మెచ్యూరిటీకి మనం వచ్చి, కాబట్టి ఈ చైల్డిష్ యాక్ట్స్ అనేది ఒకప్పుడు మనలో ఉన్నవి. మనం చైల్డ్గా ఉన్నప్పుడు, మనం చిన్నతనంలో ఉన్నప్పుడు, పిల్లవానిగా ఉన్నప్పుడు ఈ చేష్టలన్నీ మనం ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి మనం ఒక పరిపూర్ణత ఎదుగుదలకు వచ్చినప్పుడు, ఒక మెచ్యూరిటీకి వచ్చినప్పుడు అవన్నీ ఆగిపోయాయి. ఇది కూడా అంతే. మన స్పిరిచువల్ జీవితంలో
ప్రభువుని నమ్ముకున్నప్పుడు కొన్ని ఇవన్నీ కూడా మనం కావాలని ఆశపడుతూ ఎదుగుతూ ఉంటాము, కానీ ఆ పూర్తి ఎదుగుదలకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆగిపోతాయి. రెండవది ఎగ్జాంపుల్ he has given looking at the mirror. You may say even a half an hour, so many things you have done, everything you have satisfied. But the moment you go, do you remember what you have seen in the mirror? You just think it over. Think it over. As long as you see in the mirror, it appears, but it disappears immediately the moment you leave it. Rather, here he explains as a mirror is a gloomy picture. It is a blurred picture. ఒక రకమైనటువంటి ఒక క్లౌడ్లో ఉన్నటువంటి ఒక పిక్చర్ ఎలా ఉంటుందో, ఒక రకమైనటువంటి ఒక ఆ ఫిగర్ మాత్రమే, ఆ రూపం మాత్రమే, ఒక రకమైనటువంటి ఒక క్లారిటీ, చక్కని స్పష్టమైనటువంటి ఒక ఆ రూపము నీతో కొనసాగించి దాన్ని తీసుకువెళ్ళేటువంటి ఒక ఆ రూపం అనేది మిర్రర్లో నువ్వు చూడలేవు. అలాగే ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ ద్వారా, ఇవన్నిటి ద్వారా, ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు పొందినటువంటివన్నీ కూడా ఆ క్లారిటీ అనేది ఉండదు ఎప్పుడు ఈ మెచ్యూర్డ్ లెవెల్కి వచ్చిన. ఇక్కడ నౌ ఈ సేస్ when you see face to face, when you look at the face to face, that picture is very clear and that will remain with you. చూడు, John first epistle of John 3:1-2. John's first epistle, chapter 3:1-2. You read. Third chapter. See how very much our Heavenly Father loves us, for He allows us to be called His children, and we really are. But the people who belong to this world don't know God, so they don't understand that we are His children. Yes, dear friends, we are already God's children, and we can't even imagine what we will be like when Christ returns. But we do know that when He comes, we will be like Him, for we will see Him as He really is. The question is completely getting, but of course it explains it. That means we are what a manner of love God has given to us, and when He comes, we will see Him face to face, exactly like మనం అప్పుడు చూస్తాము, ముఖాముఖిగా చూస్తాము. You read one more, Revelation 22:4. Revelation 22:4. అప్పుడు మనం దేవుని నిజంగా చూస్తాం. ఇప్పుడన్నీ కూడా ఇమాజినరీలో, ఒక ఫెయిత్లో మనం అవన్నీ కూడా ఊహించుకుంటున్నాం. లైక్ అద్దంలో చూసినట్టు మనం ఊహించుకుంటున్నాం, కానీ నిజంగా వాస్తవంగా దేవుణ్ణి మనం ఎగ్జాక్ట్గా చూసినప్పుడు, ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు, అది ఎంటైర్లీ ఈజ్ డిఫరెంట్. ఆ సంపూర్ణమైనటువంటి యొక్క ఎదుగుదల, సంపూర్ణమైనటువంటి యొక్క ఆ ఫేస్, ఆ పిక్చర్ అనేది ఎంటైర్లీ, ఇట్ ఈస్ నాట్ డిసపియరింగ్ పిక్చర్, ఇట్ ఈస్ నాట్ ఏ గ్లూమీ పిక్చర్. అది స్పష్టమైనటువంటి ఒక ఆయన రూపాన్ని మనము ఎదురుగా చూస్తున్నప్పుడు, ముఖాముఖిగా చూస్తున్నప్పుడు. మోషేతో అంటాడు దేవుడు, మోషే అంటాడు, నేను దేవుని ముఖాముఖిగా. సో ఆ సీన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ ఎదుగుదల ప్రేమ, ఈ ప్రేమలో ఉన్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు, దేవుడు కనపడినప్పుడు ఆ యొక్క ముఖాముఖిగా ఆయన మనము చూస్తాము. ఆ పిక్చర్ అనేది, లేక ఆ రూపం అనేది, దట్ ఇస్ ఎ కరెక్ట్ పిక్చర్. అది స్పష్టమైనటువంటి ఒక రూపాన్ని మనము ముఖాముఖిగా దేవుని చూస్తామని ఈ రెండు చక్కని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నౌ ద లాస్ట్ వర్స్ విల్ రీడ్ ఇట్, ద 13th chapter. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు దే ఆల్ అబైడ్. వాట్? ఫెయిత్, hope and love. But they will be ending one time. Which? Faith and hope. And the love continue. It is the eternal and it is the greatest. ఇది శాశ్వతమైనది, గొప్పది, నిలుచున్నది, గొప్పది. It is the greatest and eternal. ఎందుకు? ఫెయిత్ అనేది ఎప్పుడు మనం ఇనిషియల్గా మనము ఈ ఫెయిత్ అనేది, యూ బిలీవ్ మీ,
బట్ వన్స్ యూ హ్యావ్ బిలీవ్డ్ అండ్ యూ హ్యావ్ సీన్ ఆల్ ద హిస్ యాక్షన్స్, ఒక పర్సన్ మనము యూ ట్రస్ట్ మీ, బిలీవ్ మీ అంటాడు. ఎప్పుడు ఆ పని చేసేంత వరకు అతను నమ్ముతానే ఉంటా, ఆ పని అతను చెప్పిన దాని మాట నెరవేరుస్తాడో ఆ ఫెయిత్ అనేది అయిపోయింది. ఇంకా దాని ఇంకా అపనమ్మకం అని ఉండదు. దేర్ ఇస్ నో misbelief, unbelief, there is no room for unbelief. Your faith is completely perfect. So the faith has, when it is fulfilled, అది విశ్వాసము పరిపూర్ణంగా అది చెందినప్పుడు ఇంకా దానితో అవసరం లేదు. ఇట్ ఈస్ ద ఫెయిత్. హోప్ అనేది ఏమిటి? ఒక మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. ఈజ్ వెయిటింగ్ అట్ ద గేట్. he comes for last of half an hour, 1 hour. The moment he comes, no more waiting is over. Similarly, the Lord will come, he will come. దేవుడు వస్తాడు, ప్రభు వస్తాడు. ఆయన వచ్చిన రోజు ఈ నిరీక్షణ కూడా అయిపోతుంది. there is the end. But love, even after getting into the heavenly kingdom of the God, you are, ఎందుకు? మన దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమలో నువ్వు మైకమైపోతావు. you are completely, you are in the experiencing in the sphere of the love. ఆ లవ్లో ఇంకా నువ్వు మునిగిపోయి దేవుని యొక్క ప్రేమలో ఇంకా వెళ్తూనే ఉంటావు, ప్రేమను రుచి చూస్తూనే ఉంటావు. అండ్ దట్ లవ్ నెవర్ ఎండ్స్, బికాస్ ద గాడ్ ఈజ్ లవ్ అండ్ యు ఆర్ విత్ హిమ్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు? వై లవ్ ఈజ్ ద ఎటర్నల్, అదర్ థింగ్స్ ఆర్ ద హోప్. ఫెయిత్ అనేది, హోప్ అనేది దానికి ఒక ఎండింగ్ అనేది ఉంది. దే విల్, ద మూమెంట్ దే ఆర్ ఫుల్ఫిల్డ్, ఇట్ ఈస్ ఓవర్. బట్ లవ్ ఈజ్, దట్స్ వాట్ హీ ఎంఫసైజ్. లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్. లవ్ అబైడెత్ ఫర్ ఎవర్. విశ్వాసం వీటిలో కూడా, ఎందుకంటే ఒకరోజు అవి పరిపూర్ణమైనప్పుడు వాటి యొక్క ముగింపు ఉంది. వేదికి విశ్వాసానికి నిరీక్షణకు ముగింపు ఉంది. అవి పూర్తిగా అవి పరిపూర్ణ స్థితికి వచ్చినప్పుడు ముగింపు ఉంది. దేర్ ఇస్ నో మోర్ రూమ్. ఇంకా అవిశ్వాసానికి అక్కడ తోట లేదు. నిరీక్షణ అయిపోయింది కాబట్టి వచ్చేసి నువ్వు ఏ దానికి ఏది నిరీక్షించావు దాన్ని పొందినావు కాబట్టి ఆ నిరీక్షణ అయిపోయింది. కానీ ప్రేమ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఎటర్నల్. మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రేమలో మునిగి ఉంటాము. ప్రేమలో అనుభవంలోనే ఇంకా మనము నడుస్తూనే ఉంటాం, ఆ ప్రేమలోనే జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఇట్ ఈస్ అ గ్రేట్, ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఎటర్నల్. కాబట్టి ఈ 13వ చాప్టర్లో మనం చక్కని సంగతులు నేర్చుకున్నాం ప్రేమ గురించి. మంచిదే, ఇవన్నీ కూడా మంచి చక్కని స్పిరిచువల్ కృపావరములు ఉండటం మంచిదే. ది స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ ఆల్వేస్ ఫర్ యువర్ గుడ్ ఎడిఫికేషన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, రిమెంబర్ లవ్ 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 ఆల్ దీస్ థింగ్స్. లవ్ ఇస్ అబౌవ్ ఆల్ దీస్. ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా నీలో ఉన్న ఎన్ని మంచి క్వాలిఫికేషన్స్ కూడా నిల్. కాబట్టి మనం ఈ ప్రేమ అనేది దేవుడు, అందుకే దేవుడు ప్రేమ స్వరూపి. ద లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవులలో ఉంటున్న ప్రేమ శత్రువును కూడా ప్రేమిస్తుంది, నిన్ను హింసించే వారిని కూడా ప్రేమిస్తుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ద బ్యూటిఫుల్ అండ్ ద రాదర్ గ్రేటెస్ట్ లవ్ ఆఫ్ ద క్రిస్టియన్ లవ్ ఆర్ గాడ్స్ లవ్, అవర్ గాడ్స్ లవ్. సో దేవుడు అలాంటి ప్రేమను మనం పొందినట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన కోరిక ముగించుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, ఇంకా మేము కుటుంబ సమేతంగా ఇలా తండ్రి ఆరాధన కొనసాగిస్తుండగా మీరు మా మధ్య నుండి మా ఆరాధనను స్వీకరిస్తున్నందుకు తండ్రి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అనేక కుటుంబాలు కూడా తండ్రి ఇలాగే వారి వారి కుటుంబాల్లో ఆరాధించుండగా వారి మధ్య నుండి వారి ఆరాధనను మీరు స్వీకరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము. మా తండ్రి, మా ప్రభువా, మా కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో చేరి ఇలాగ పాటలతో ఆరాధించాం, స్తుతులు చెల్లించి ప్రభువులలో మేము పాల్పొంది మా అర్పణను చెల్లించి మీ యొక్క వాక్య సందేశమును మేము ధ్యానించి తండ్రి ఆరాధనను మేము ఇలా చక్కగా మీ ఆత్మ నడిపింపులో జరపగలిగినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కుటుంబాన్ని మీ కృపాస్తాలకు చెప్పుకుంటున్నాం. వేరు వేరు స్థలాలను మా బిడ్డలను వారి కుటుంబాలను మీ కృపాస్తాలకు చెప్పుకుంటున్నాం. బంధువులను, స్నేహితులను, ముఖ్యంగా నమ్మిన బిడ్డలను, మీ సేవ చేస్తున్న సేవకులను వారి కుటుంబాలను మీ కృపాస్తాలకు చెప్పుకుంటున్నాం. ప్రభువా, ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచంలోని అనేక ప్రజలు తండ్రి ఎంతో మంది మరణిస్తున్నారు, అనేక ప్రజలు గాయపరచబడుతున్నారు, బాధకు గురి అవుతున్నారు. నాయన మీ కృపకు విస్తరింపజేయండి. మీ గొప్ప కార్యక్రమం బట్టి ఈ తెగులును, ఈ యొక్క కరోనా వైరస్ను తొలగించి ప్రజలు తిరిగి క్షేమం అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం.
మీ మహిమలో మాకందరికీ క్షేమం అనుగ్రహించండి. మీ కృపను బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దినమంతయు మమ్మల్ని అందరినీ మీ కృపా క్షేమములతో నడిపించమని, మా పనుల్లో సహాయం చేసి మహిమ పొందమని, చిత్తమైతే తిరిగి సాయంకాలం మరొకసారి మీ సన్నిధిలో మేము స్తుతించే భాగ్యం మాకు దయచేయమని, అన్ని విషయములందు మీ మహిమను తండ్రిపై పొంది మాకందరికీ క్షేమం అనుగ్రహించి మీరు చూపించిన ప్రేమలో మేము జీవించడం సహాయం చేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.